అనగనగా ఒక రాజు. ఆ రాజు చాలా ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అయినా కూడా అసంతృప్తే, నిరాశ, నిస్పృహలే. సంతోషం, ఆనందం ఏ కోశానా లేవు. దర్బారులో పనిచేస్తున్న ఒక సేవకుడు హాయిగా ఆనందంగా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నాడు. వెంటనే అతన్ని చూసి ఒకరోజు రాజు అతన్ని ఇలా అడిగాడట, ఇంత సంతోషానికి కారణం ఏంటి అని. వెంటనే అతను, రాజా, నాదేముంది, నేను సేవకుణ్ణి, నా కుటుంబానికో గూడు, 2 పూటలా తిండి ఉంటే చాలు, అంతే కదా. కానీ ఈ సమాధానం రాజుకి తృప్తినివ్వలేదు. రాజుగారి వ్యధ విన్న ముఖ్య సలహాదారుడు, రాజా, అతను 99వ సంస్థ సభ్యుడు కాదేమో, అది తెలుసుకోవడానికి ఒక సంచిలో 99 బంగారు నాణాలు ఉంచి. వెంటనే రాజుగారు కూడా అలాగే చేశారట. ఆ బంగారు నాణాల సంచిని సేవకుడి ఇంటి ముందు పెట్టించారట. వెంటనే సేవకుడు ఆ సంచిని చూసి లోపలికి తీసుకుని వెళ్ళి ఆ సంచిని విప్పి చూడగానే చాలా ఆశ్చర్యం కలిగింది. ఇక ఆనందంతో ఆ బంగారు నాణాల్ని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా 99 నాణాలే ఉన్నాయి. ఇదేంటి, 100 ఉండాలి గాని 99 ఎందుకున్నాయి అని దానికోసం ఇల్లంతా వెతికి వెతికి అలసిపోయాడు. ఆ ఒక్క నాణం కోసం ఇంకా కష్టపడ్డాడు. అలసిపోతూ కుటుంబానికి దూరమై సంతోషంగా పనిచేయడం కూడా మర్చిపోయాడు. రాజు ఈ పరిణామానికి కారణం ఏమిటని సలహాదారుణ్ణి అడిగాడు. ఇప్పుడు ఆ సేవకుడు 99 సంస్థ సభ్యుడు అయ్యాడు. సుఖంగా ఆనందంగా ఉండడానికి తగినంత ధనం ఉన్నా ఇంకా ఎక్కువ కావాలని ఆరాటపడుతూనే ఉంటారు. 99 ఉన్నా ఆ ఒక్క దానికోసం తన ఆనందాలన్నీ కోల్పోయాడు. పేదరికం ఉన్నా సంతోషంగా ఉండొచ్చు, ఇంకా కావాలని అత్యాశ మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు.